ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక ఈ ముఖ్యమంత్రి అన్న మాట నిలబెట్టుకోవాలి. గతంలో ముఖ్యమంత్రులు ఏ విధంగానైతే చేశారో ఇతడు కూడా అలానే చేయాలి. మరి ఇతడు ఎవరి మాట వింటలేడు. ఆ మంత్రివర్గం అట్లే ఉంది, తర్వాత ఆ ముఖ్యమంత్రి అట్లనే ఉన్నాడు. ఎక్కడ ఏమి ఒక ఒక ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళను ఒక ఈ నెలలో నేను అన్ని ఇచ్చేస్తాను ఒక్క మాట అంటలేడు. 76 మంది చనిపోయారు. 76 మంది చనిపోతే ఏం పట్టించుకోడు. మరి ఇది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాచరికమా? మరి ఇది ఏం అర్థం కాని పరిస్థితిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పలేని అంత ఇబ్బంది. వాళ్ళు మీరు ప్రెస్ మీడియా ప్రింట్లో మీరు చూసి ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు హాస్పిటల్ నుంచి వాళ్ళ యొక్క ఆర్తనాదాలు వింటుంటే మనకు మనసు అనేది చలించిపోతుంది. అలాంటి సందర్భాలు మనం కోకొల్లలు చూసాము. మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు దయగలుగుతలేరు? వారు పాలకులు, వారి మీద బాధ్యత ఉంది. వారు అన్నారు, మరి అన్న మాట నిలబెట్టుకోకుండా దాటవేయడం అనేటువంటిది ఒక మంచి నాయకుని లక్షణము కాదు.